Welcome to my channel Learn and Grow. Today our topic is Bluetooth technology architecture. An architecture of Bluetooth is called as Piconet. So Bluetooth యొక్క architecture ఏమంటామంటే Piconet అంటాం. Piconet offers the technology with the help of which data transmission occurred based on its nodes. అంటే that is master node and slave node. సో ఇక్కడ మాస్టర్ నోడ్ అండ్ స్లేవ్ నోడ్ అనేవి ఏం చేస్తాయంటే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో మాస్టర్ నోడ్ అంటే ఏంటంటే ఈ మాస్టర్ నోడ్ ఈజ్ ఏ నోడ్ ఫ్రమ్ విచ్ డేటా ఈజ్ బీయింగ్ సెంట్ అండ్ స్లేవ్ నోడ్ ఇన్ విచ్ ద డేటా ఈజ్ రిసీవ్డ్. సో అంటే మాస్టర్ నోడ్ అనేది డేటాని సెండ్ చేయడానికి యూజ్ చేస్తాం అండ్ స్లేవ్ నోడ్ ఏదైతే ఉందో డేటాని రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అండ్ షార్ట్ వేవ్ లెంత్ రేడియో వేవ్స్ త్రూ విచ్ డేటా ట్రాన్స్మిషన్ అక్కర్. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అండ్ రేడియో వేవ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల డేటా అనేది ట్రాన్స్మిషన్ అనేది అక్కర్ అవుతుంది. ద పికోనెట్ యూజెస్ ది కాన్సెప్ట్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్ అండ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్, దట్ ఈజ్ కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అండ్ ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ మనకి పికోనెట్ అంటే ఏంటి, బ్లూటూత్ ఆర్కిటెక్చర్. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మల్టీప్లెక్సింగ్ అండ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే టూ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అండ్ ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ అనేది. బ్లూటూత్ ఆర్కిటెక్చర్ డిఫైన్స్ టూ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. సో బ్లూటూత్ ఆర్కిటెక్చర్లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పికోనెట్, సెకండ్ వన్ స్కాటర్నెట్. పికోనెట్ ఇట్ ఈజ్ ఏ బ్లూటూత్ నెట్వర్క్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 1 మాస్టర్ నోడ్ అండ్ 7 స్లేవ్ నోడ్స్. సో ఇక్కడ మనకి 1 మాస్టర్ అండ్ 7 స్లేవ్ నోడ్స్ ఉంటాయి. అంటే ఒకళ్ళు డేటా సెండ్ చేస్తున్నారు, మాస్టర్ అంటే సెండ్ చేసేవాళ్ళు, అంటే 1 డివైస్ అనేది డేటా సెండ్ చేస్తే 7 డివైసెస్ అనేవి డేటాని రిసీవ్ చేసుకుంటున్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ పికోనెట్ ఈజ్ 8. సో ఇక్కడ 7, ఇక్కడ 1, టోటల్ 7 + 1 8. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి పికోనెట్లో 8. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివైసెస్ దట్ కెన్ బి పెయిడ్ అంటే 2^8. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ 8 కాబట్టి 2^8 - 1, సో టోటల్ 255. అంటే మనకి పికోనెట్లో 255 డివైసెస్ అనేవి పెయిడ్ చేయడానికి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డివైసెస్ దట్ కెన్ బి పార్క్డ్ అంటే ఇన్ఫినిట్. సో అంటే ఇక్కడ పార్క్డ్ అంటే పెయిడ్ అవ్వడానికి ఆర్ డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న డివైసెస్ ఏంటంటే ఇన్ఫినిట్గా ఉంటాయి. ది పార్క్డ్ నోడ్ ఈజ్ ఏ నోడ్ విచ్ ఈజ్ రెడీ టు కనెక్టెడ్ అండ్ స్టాండ్ బై నోడ్ ఈజ్ ఏ node which can either become a slave or parked or either remains idle or disconnected. సో ఇక్కడ మనకి పార్క్డ్ నోడ్ అంటే ఏంటంటే రెడీగా ఉంటుంది కనెక్ట్ అవ్వడానికి, అండ్ స్టాండ్ బై నోడ్ అంటే ఏంటి, డిస్కనెక్ట్ అవ్వడానికి, అంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోయాక డిస్కనెక్ట్ చేసుకోవడానికి, లేదంటే స్లేవ్గా కానీ యాక్ట్ చేస్తుంది, లేదంటే పార్క్డ్ అంటే కనెక్ట్ అవ్వడానికి రెడీగా కానీ ఉంటుంది స్టాండ్ బై నోడ్ అని. సో ఇక్కడ మనం మాస్టర్ తీసుకున్నాం అండ్ ఇక్కడ స్లేవ్స్ అనేవి తీసుకున్నాం. అప్ టు 7 డివైసెస్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం కౌంట్ వచ్చేసి స్లేవ్స్ అనేవి 7. సో ఇక్కడ మనం 5 స్లేవ్స్ అనేవి తీసుకున్నాం అండ్ ఇక్కడ 2 డివైసెస్ అనేవి పార్కుల్లో ఉన్నాయి అండ్ రిమైనింగ్ 2 వచ్చేసి స్టాండ్ బై నోడ్లో ఉన్నాయి. సో ఈ ఓవరాల్ ఏమంటున్నాం, పికోనెట్ అంటున్నాం. డేటా ట్రాన్స్మిషన్ క్యాన్ ఓన్లీ అక్కర్ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్ అండ్ నాట్ బిట్వీన్ స్లేవ్ అండ్ స్లేవ్. సో ఇక్కడ మనకి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మాస్టర్ నుంచి స్లేవ్కి వెళ్తుంది, అంతేగాని స్లేవ్ టు స్లేవ్ అనేది డేటా వెళ్ళదు. ఇఫ్ ద కనెక్షన్ ఫ్రమ్ మాస్టర్ నోడ్ గెట్స్ డిస్కనెక్టెడ్ ద హోల్ పికోనెట్ గెట్స్ డిస్కనెక్టెడ్. సో ఎప్పుడైతే మనకి మాస్టర్ అనేది డిస్కనెక్ట్ అవుతుందో సో రిమైనింగ్ అంతా కూడా ఏమవుతుందంటే డిస్కనెక్ట్ అయిపోద్ది. అంటే ఈ పికోనెట్ అనేది వర్క్ అవ్వదు, డిస్కనెక్ట్ అయిపోద్ది. సో మొత్తం ఆపరేషన్ అంతా ఈ మాస్టర్ నోడ్ ఏదైతే ఉందో దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్కాటర్నెట్. ఇట్ ఈజ్ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ పికోనెట్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ పికోనెట్స్ అనేవి కనెక్ట్ చేస్తాం స్కాటర్నెట్లో. ఏ స్లేవ్ ఇన్ 1 పికోనెట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ మాస్టర్ ఆర్ ప్రైమరీ ఇన్ అదర్ పికోనెట్. సో ఇక్కడ డయాగ్రమాటిక్గా చూస్తే ఇక్కడ ఫస్ట్ పికోనెట్ ఉంది. ఫస్ట్ పికోనెట్లో మాస్టర్ నుంచి స్లేవ్స్ ఎన్ని తీసుకున్నాం, 3 స్లేవ్స్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడ సెకండ్ పికోనెట్లో ఏమైందంటే ఫస్ట్ పికోనెట్లో ఉన్న స్లేవ్ అనేది ఈ సెకండ్ పికోనెట్లో మాస్టర్గా వర్క్ అవుతుంది ఆర్ ప్రైమరీగా వర్క్ అవుతుంది. అంటే దీని నుంచి డేటా అనేది రిమైనింగ్ స్లేవ్స్కి అనేది వెళ్తుంది. సో ఏ స్లేవ్ ఇన్ 1 పికోనెట్ కెన్ యాక్ట్ యాజ్ మాస్టర్. సో ఇక్కడ మనకి పికోనెట్ 1లో స్లేవ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, సెకండ్ పికోనెట్లో మాస్టర్గా వర్క్ చేస్తుంది. సచ్ ఏ స్టేషన్ ఆర్ నోడ్ can receive messages from the master in the first piconet and deliver the messages to its slave in other piconet where it is acting as a master.
దిస్ నోడ్ ఈజ్ కాల్డ్ బ్రిడ్జ్ స్లేవ్. సో ఇక్కడ ఏంటంటే మాస్టర్ నుంచి డేటా అనేది సెండ్ చేస్తున్నాం. సో అంటే ఈ మాస్టర్ నుంచి ఈ స్లేవ్ అనేది డేటా రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని మళ్ళీ అదర్ స్లేవ్స్ ఏవైతే ఉన్నాయో పికోనెట్ 2లో వాటికి సెండ్ చేస్తుంది. ఎందుకు అంటే పికోనెట్ 2లో మనకి స్లేవ్ అనేది మాస్టర్గా వర్క్ అవుతుంది కాబట్టి. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే బ్రిడ్జ్ స్లేవ్ అని కూడా అంటారు. దస్ ఏ స్టేషన్ కెన్ బి ఏ నెంబర్ ఆఫ్ 2 పికోనెట్స్. ఏ స్టేషన్ కెనాట్ బి ఏ మాస్టర్ ఇన్ 2 పికోనెట్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ మాస్టర్ అనే వాళ్ళు ఒక్కలే ఉంటారు. అంటే మెయిన్గా డేటాని సెండ్ చేసే వాళ్ళు ఒకలే ఉంటారు. కానీ ఆ డివైస్ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉందో స్లేవ్కి వాళ్ళు ఏమంటాం అంటే ప్రైమరీ ఆర్ సెకండరీ మాస్టర్ కింద కౌంట్ చేస్తాం.